మెరుపు దాడి దేశంలో 1500 నోట్ల రద్దు నిర్ణయంపై చాలామంది అభిప్రాయం. నల్ల కుబేరులో కుంభస్థలం బద్దలయ్యేలా గురిచూసి కొట్టారనే ఆర్థికవేత్తలందరి విశ్లేషణ. ఈ మెరుపు దాడులనే పదానికి మూలం సెప్టెంబర్లో వాస్తవాధీన రేఖ దాటి వెళ్లి భారత సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్స్. అంటే సమస్య ఎక్కడ ఉందో గమనించి వెళ్లి సరిగ్గా అక్కడే చికిత్స చేసి వచ్చేయడం. అనారోగ్యం మళ్లీ తిరగబెట్టకుండా సమూలంగా తుడిచిపెట్టేయడమే లక్ష్యం. ఆ మాట కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు పరిమితం కాలేదు. నల్లధనానికి మూలమైన ఏ ఒక్క దారిని వదిలిపెట్టకూడదని గట్టి నిర్ణయానికి వచ్చింది మోదీ ప్రభుత్వం. అందుకే తదుపరి అస్త్రాన్ని బినామీలపై ఎక్కుపెట్టారు. ఆ దిశగా నల్ల కుబేరులందరికీ స్పష్టమైన హెచ్చరిక పంపారు. అంతకు ముందు నుంచే నిశ్శబ్దంగా వాళ్ల చాప కిందకు నీరు తెచ్చే చర్యలు ఒక్కొక్కటిగా తీసుకుంటూ వచ్చారు. అత్యంత సమగ్రంగా కఠినంగా రూపొందించిన బినామీ లావాదేవీల నియంత్రణ చట్టం 2016 ఈ నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రావడమే అందుకు నిదర్శనం. ఇంతకీ ఆ చట్టం ఏం చెబుతోంది? ఇప్పుడు దొంగ పేర్లతో ఆస్తులు కూడగట్టుకున్న దోపిడీదారుల పరిస్థితి ఏంటి? పెద్ద నోట్ల రద్దు పరిణామాల తర్వాత అత్యంత చర్చనీయాంశంగా మారిన విషయం బినామీ. ప్రధానమంత్రి, మంత్రులు, ఆర్థిక శాఖ కార్యదర్శి, ఆర్బీఐ అందరూ ఒకటే హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం నగదు మార్పిడిలో కమిషన్ కు ఆశపడి ఎవరూ తమ ఖాతాలు వేరే వాళ్లు ఉపయోగించుకునే అవకాశం ఇవ్వొద్దని, అలా చేస్తే కోరి చిక్కుల్లో చిక్కుకున్నట్లే అని స్పష్టం చేస్తున్నారు. అందుకోసం బినామీ లావాదేవీల నియంత్రణ చట్టం ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని పత్రికా ప్రకటనలు ఇచ్చి మరీ హెచ్చరిస్తున్నారు. నిజానికి ఈ విషయం అక్కడితోనే అయిపోయేది కాదు. ప్రస్తుతం జరుగుతున్న తంతు అంతా చిన్న నమూనా మాత్రమే. దశాబ్దాలుగా జాతి సంపదను దోచుకుని వేర్వేరు పేర్లతో వేర్వేరు రూపాల్లో దాచుకున్న బినామీ బాబుల ఆట కట్టించే అసలు చర్యలు ముందున్నాయంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. పెద్ద నోట్ల రద్దు కంటే ముందే కేంద్రం అమల్లోకి తెచ్చిన బినామీ లావాదేవీల నియంత్రణ చట్టం అక్రమార్కులపై నిజంగా బ్రహ్మాస్త్రమే. ప్రస్తుత ప్రక్షాళన తర్వాత మళ్లీ నల్లధనం పుట్టకుండా చేసేందుకు చట్టంలో అనేక నిబంధనలు పొందుపరిచారు. నిశ్శబ్దంగా పెద్ద నోట్ల రద్దు కంటే వారం ముందే వాటిని అమల్లోకి తీసుకువచ్చారు. పెద్ద నోట్ల రద్దుతోనే నల్ల కుబేరులకు ఊపిరి ఆడడం లేదు. కొందరు ఆస్తుల రూపంలో మరో రకంగా ఇతరుల పేరుతో దాచుకోవాలనే ప్రయత్నాల్లో పడ్డారు. అనుచరుల పేరుతో బినామీ ఆస్తులు కొనడానికి ఇంకొందరు సిద్ధపడుతుండగా ఇతరుల పేరుతో బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి మరికొందరు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వారందరికీ ముందు ఈ చట్టం గురించి తెలియదు. ఆ కఠినమైన శిక్షలు, భారీ జరిమానాల గురించి తెలిస్తే అసలు అలాంటి ఆలోచనే చేయలేరు. బినామీ అనే ఈ హిందీ పదానికి అసలు అర్థం పేరు లేని అని. బినామీ ఆస్తులు అంటే ఆ సంపద, ఆస్తులు ఎవరి పేరు మీద ఉంటాయో వాళ్లు నిజమైన యజమానులు కాదు. అసలు వాళ్లు వేరే ఉంటారు. వాళ్ల తరపున పేరుకు మాత్రమే బినామీలు ఉపయోగపడతారు. భూములు, భవనాలు, షేర్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, డిబెంచర్లు, బ్యాంకు ఖాతాలు, ఇతర ఆస్తులు ఇలా ఏవైనా కావచ్చు. వాటిల్లో పేర్కొన్న పేరుగల వ్యక్తులకు వాటితో ఎలాంటి ప్రయోజనం ఉండదు. దేశంలో చాలా కాలం నుంచి ఇది సాధారణంగా మారింది. గతంలోనూ ఎన్నో ఘటనలు వెలుగు చూశాయి. ముఖ్యంగా జమీందారీ వ్యవస్థల రద్దు, వ్యవసాయ భూముల సీలింగ్, భూ సంస్కరణల సమయంలో మరీ తీవ్రస్థాయిలో బినామీ కార్యకలాపాలు జరిగాయి. పెరిగిన పన్ను భారాలు చూసి మరింత మంది బినామీ బాట పట్టారు. సంపద, కానుకల పన్ను, ఎస్టేట్ డ్యూటీల తర్వాత వారి సంఖ్య చాలా రెట్లు అధికమయ్యింది. భారీగా లంచాలు తీసుకునే వాళ్లు ఇదో భద్రతమైన పెట్టుబడి మార్గంగా చేసుకున్నారు. అప్పులు ఇచ్చినోళ్లని వారిని మోసం చేసి వేరే రూపాల్లో ఆస్తులు కూడగట్టుకోవడాన్ని కొందరు అలవాటుగా చేసుకున్నారు. ఇవాళ దేశానికి అతిపెద్ద సమస్యగా మారిన దాదాపు 28 లక్షల కోట్ల రూపాయల నిరర్ధక ఆస్తుల్లో చాలా వరకు ఇలానే బినామీ దారి పట్టాయనే ఆరోపణలు ఉన్నాయి. అప్పులు తీసుకున్న వాళ్ల పేర్ల మీద ఎలాంటి ఆస్తులు లేవు కాబట్టి బ్యాంకులు ఏమీ చేయలేకపోతున్నాయి. ఏదేదో ప్రాజెక్టుల పేరు చెప్పి వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకోవడం, కొంతకాలం కథ నడిపి ఆ మొత్తం బినామీ ఆస్తుల్లో పెట్టిన తర్వాత తిరిగి కట్టలేమంటూ చేతులెత్తేయడం పరిపాటిగా మారింది. సమస్యను ఎదుర్కొనేందుకు సివిల్ ప్రొసీజర్ కోడ్, ఆదాయ పన్ను నిబంధనల్లోనూ కొన్ని ఏర్పాట్లు ఉన్నాయి. కానీ పెరుగుతున్న సమస్యను అదుపులో పెట్టడానికి అవే సరిపోవని పూర్తి స్థాయిలో చర్యల కోసం 1970 నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
పన్ను చట్టాలపై పరిశీలనకు 1969లో పార్లమెంటరీ సెలెక్ట్ కమిటీ సిఫార్సులే అందుకు మూలం. బినామీ లావాదేవీలను పూర్తిగా నిషేధించే కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని ఆ కమిటీ సూచించింది. 1971లో పార్లమెంటు వేదికగా జరిగిన పన్ను చట్టాలపై సవరణ బిల్లు చర్చ సందర్భంగానూ ఆ అంశంపై వాదోపవాదనలు జరిగాయి. 1972 డిసెంబరులో న్యాయ మంత్రిత్వ శాఖ విషయాన్ని లా కమిషన్ కు నివేదించింది. బినామీ లావాదేవీల అడ్డుకట్టకు ఏమేం చెయ్యాలో చెప్పాలని కోరింది. కానీ 15 ఏళ్ల పాటు లా కమిషన్ సిఫార్సులపై ఎలాంటి కదలిక లేదు. చివరకు 1988లో ఆర్డినెన్స్ రూపంలో మొదటిసారి ఆ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. తర్వాత జరిగిన పరిణామాల్లో చివరకు కేంద్ర ప్రభుత్వం బినామీ లావాదేవీల నిషేధ చట్టం 1988 తీసుకువచ్చింది. అది 1988 మే 19 నుంచి అమల్లోకి వచ్చింది. ఇందులో పలు లోపాలు ఉండడం వల్ల అమలుకు నిబంధనల రూపకల్పన జరగలేదు. 2011లో ఆ దిశగా ప్రయత్నాలు జరిగినా యూపీఏ పెద్దలు ముందడుగు మాత్రం వేయలేకపోయారు. పార్లమెంట్లో బిల్లుని ముందుకు తీసుకువెళ్లడం విఫలం కావడం వల్ల 15వ లోక్సభ కాలపరిమితితో పాటే అదే మురిగిపోయింది. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నల్లధనం నియంత్రణ కోసం చేపట్టిన చర్యల్లో భాగంగా మళ్లీ ఆ దస్త్రాలకు దుమ్ము దులిపారు. బినామీ లావాదేవీల నియంత్రణ చట్ట సవరణలు 2016ను పార్లమెంటు గడప దాటించారు. అవి ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చాయి. నోట్ల రద్దు తర్వాత బడాబాబులు సొమ్మును బినామీల ద్వారా మార్చుకోవడానికి చేసే ప్రయత్నాలకు ఈ చట్టం చెక్ పెట్టనుంది. బినామీస్ ట్రాన్సాక్షన్స్ అండ్ ప్రొహిబిషన్ యాక్ట్ 2016 ఒక యాక్ట్ ఉంది. అంటే 1988లో ఆ బిల్లును పాస్ చేయడం జరిగింది. బట్ 2016 నవంబర్ 1 నుంచి అది ఫోర్స్లోకి వచ్చింది. ఆ యాక్ట్ని కానీ ఒకసారి కానీ అప్లై చేసినట్లయితే బినామీస్ ట్రాన్సాక్షన్స్ వాళ్ళకి ఏదైతే బినామీస్ పేరుతో ఉంటుందో, అంటే మార్కెట్ వాల్యూకు రిజిస్ట్రేషన్ వాల్యూకు డిఫరెన్స్ ఉన్నాయన్నీ కూడా బినామీస్ ట్రాన్సాక్షన్లోనే వస్తుంది. అదేవిధంగా వేరు వ్యక్తుల పేర్లతోటి అది స్థలాలు కావచ్చు, హౌసెస్ కావచ్చు, ఇంకా గోల్డ్ రూపంలో కావచ్చు, ఇంకోటి ఏ మార్గంలో ఆస్తులు బినామీల పేరుతో ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా ఈ చట్టం ద్వారా బయటికి తీసుకొని ఆ చట్టం ద్వారా వాళ్ళకి శిక్షలు విధించడం జరుగుతుంది. చట్టం ప్రకారం బినామీ లావాదేవీలు ఏవి అంటే, ఒక ఆస్తిని తన సొమ్ముతో కొని మరొకరి పేరిట రాయించుకోవడం, ఉనికిలోనే లేని వ్యక్తి అంటే కల్పిత పేరుతో ఏదైనా ఆస్తికి సంబంధించిన కానీ మరేదైనా లావాదేవీ కానీ జరపడం, ఇతరుల ఖాతాల్లో భారీగా నగదు దాచడం, ఎవరి పేరిట అయినా ఆస్తిని రాసిపెట్టినప్పుడు వారు యాజమాన్య హక్కును తిరస్కరించినా తమకు ఆ సంగతే తెలియదని చెప్పినా లావాదేవీ బినామీయే అవుతోంది. బినామీగా ఉన్న ఏ వ్యక్తి యజమాని ప్రయోజనాల నిమిత్తం ఆస్తి బదలాయించరాదు. నిబంధనలకు విరుద్ధంగా జరిపిన ఆ లావాదేవీ చెల్లుబాటు కాదు. ఇక్కడ కొన్ని మినహాయింపులు కల్పించారు. కుటుంబ సభ్యుల విషయంలో చట్టం కొన్ని మినహాయింపులు ఇచ్చారు. అవిభక్త హిందూ కుటుంబంలో కుటుంబ పెద్ద తన సొమ్మును వెచ్చించి కుటుంబ సభ్యుల పేరుతో ఆస్తిని కొనుగోలు చేయవచ్చు. సోదరుడు, సోదరి, వారసుల పేరుతో కొనుగోలు చేయవచ్చు. ట్రస్టీ, కంపెనీ తరపున డైరెక్టర్, భాగస్వామి కొనుగోలు చేయవచ్చు. ఫిర్యాదులు, వివాదాల పరిష్కారాలకు ఏర్పాట్లు చేశారు. బినామీ లావాదేవీలు నియంత్రణ చట్టం కింద న్యాయ నిర్ణయాధికార సంస్థ అడ్జుడికేటింగ్ అథారిటీ ఏర్పాటు అవుతుంది. అందులో పనిచేసే అధికారులు చైర్మన్ ఆదేశాల మేరకు విధులు నిర్వహించాలి. ఐఆర్ఎస్ స్థాయి, ఆదాయ పన్ను శాఖ కమిషనర్ స్థాయి అధికారి చైర్మన్ గా ఉంటారు. చైర్మన్ కాక కనీసం 2 సభ్యులు ఉంటారు. అథారిటీ ఢిల్లీలో ఉండగా ఇతర ప్రాంతాల్లో బెంచ్లకు సంబంధించి చైర్మన్ సలహాతో కేంద్రం నోటిఫికేషన్ ద్వారా ఎక్కడైనా ఏర్పాటు చేయవచ్చు. ఈ చట్టం కింద వచ్చే కేసుల విచారణలో సివిల్ ప్రొసీజర్ కోడ్ అనుసరించాల్సిన అవసరం లేదు. చట్ట పరిధిలో సహజ న్యాయ సూత్రాలకి మాత్రం అనుగుణంగా వ్యవహరించాలి. బినామీ లావాదేవీలపై ఏర్పాటు చేసే న్యాయ నిర్ణయాధికార సంస్థకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకింగ్ కంపెనీలు సహకరించాల్సి ఉంది. అనుమతి పొందిన అధికారి ఏ వ్యక్తికి చెందిన ఆస్తులైనా, ఖాతాలైనా, పత్రాలైనా ఇలా ఏ అంశంపై అయినా దర్యాప్తు చేపట్టవచ్చు. ఆ సంస్థ ఇచ్చిన ఉత్తర్వులు సవాలు చేయడానికి వీలుగా అపిలేట్ ట్రిబ్యునల్ ఉంటుంది. ఆ సంస్థకు చైర్మన్ గా పదవిలో ఉన్న లేదా పదవి విరమణ చేసిన హైకోర్టు న్యాయమూర్తి వ్యవహరిస్తారు. కొత్త చట్టం కింద ఉన్న అధికారులకు సివిల్ ప్రొసీజర్ కోడ్ కింద సివిల్ కోర్టు అధికారాలు అన్నీ ఉంటాయి. ఎక్కడైనా తనిఖీలు చేయవచ్చు. బ్యాంకింగ్, ఇతర ప్రభుత్వ ఆర్థిక సంస్థ మరే సంస్థకు చెందిన అధికారినైనా వ్యక్తిగతంగా హాజరు కమ్మని ఆదేశించవచ్చు. సమన్లు ఇవ్వవచ్చు. ఖాతా పుస్తకాలు, ఇతర పత్రాలు సమర్పించాలని ఆదేశించవచ్చు. బినామీ లావాదేవీతో సంబంధం ఉన్న ఏ ఆస్తినైనా జప్తు చేసే అధికారం కేంద్రానికి ఉంటుంది. దర్యాప్తు అధికారి సంబంధిత ఆధారాలు సేకరించాక బినామీదారుకు తాకీదులు ఇవ్వచ్చు. అసలు వ్యక్తిని గుర్తిస్తే వారికి శ్రీముఖాలు పంపొచ్చు. నోటీస్ ఇచ్చాక ఆస్తి అన్యాక్రాంతం చేస్తారని అనుమానముంటే పైవాళ్ల అనుమతితో ఆస్తుల్ని తాత్కాలిక జప్తు చేయవచ్చు. అప్పుడు బినామీదారు
సొంత ఆస్తిగా నిరూపించుకోవాలి. న్యాయాధికార సంస్థ ఉత్తర్వులను అపిలేట్ ట్రిబ్యునల్లో అప్పీలు చేసుకోవచ్చు. ఇంకా అభ్యంతరాలు ఉంటే హైకోర్టును ఆశ్రయించవచ్చు. ఈ చట్టం కింద నమోదయ్యే కేసుల విచారణకు కేంద్రం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయవచ్చు. బినామీగా ఉండడానికి ప్రోత్సహించిన ఈ చట్టం కింద నేరమే. అది బినామీ లావాదేవీగా రుజువైతే 7 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్ష విధించవచ్చు. పాత చట్టంలో గరిష్టంగా 3 ఏళ్ల జైలు శిక్ష ఉండగా సవరణ చట్టంలో 7 ఏళ్లకు పెంచారు. ఆస్తి మార్కెట్ విలువలో 25% జరిమానా విధించవచ్చు. వ్యక్తులు, అధికారులు ఎవరైనా తప్పుడు సమాచారం ఇస్తే 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్ష విధించవచ్చు. ఆస్తి మార్కెట్ విలువలో 10% జరిమానా వేయవచ్చు. న్యాయ నిపుణులు చెబుతున్న ప్రకారం ఈ సవరణ చట్టం చాలా సమగ్రం, కఠినమైనది. అక్రమ సంపాదన, అవినీతి సొమ్ముతో బినామీ ఆస్తులు కూడబెట్టిన వారికి ఇది ఏమాత్రం మింగుడుపడని అంశం. ఈ యాక్ట్ కూడా ఏం చెబుతుందంటే బినామీకి వచ్చేసరికి 3 years, మెయిన్ ఓనర్కి వచ్చేసరికి 7 years ఇంప్రజర్మెంట్ ఉంటుంది. ప్లస్ బినామీ ట్రాన్సాక్షన్లో దొరికిన ఆస్తి మొత్తాన్ని కూడా ఆ చట్టం కింద కేంద్ర ప్రభుత్వం జప్తు చేసుకోవడం జరుగుతుంది. జప్తు చేసుకోవడమే కాకుండా ఇంకా 25% పెనాల్టీ కూడా వేయడానికి అవకాశం ఉంది బినామీస్ యాక్ట్. ఏదో రకంగా బినామీ ఆస్తులు అమ్ముకొని బయటపడదామని చూసినా ఇప్పట్లో కుదరదు. ఎందుకంటే కొనేవాళ్లు కొత్త నోట్లతో భారీగా నగదు ముట్టచెప్పలేరు. చెక్కు ద్వారా చెల్లింపు జరపాలంటే ఆ సంపాదన సక్రమమై ఉండాలి. ముందు పన్ను చెల్లించి ఉండాలి. చట్టం పదునెక్కినందువల్ల బినామీ ఆస్తిని తమదిగా చెప్పుకోలేరు. పైగా పత్రాల్లో పేరున్న యజమాని అడ్డం తిరిగి వాస్తవం చెబితే జైలే గతి. 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నందున తేలుకుట్టిన దొంగల్లా తమకేం తెలియనట్లు ఉండిపోక తప్పదు. శిక్షలకు భయపడి ఇలాంటి బినామీ ఆస్తులు వదులుకోవాల్సి రావచ్చు. భవిష్యత్తులో ఆస్తుల కొనుగోళ్లు, అమ్మకాల్లో అవకతవకల నియంత్రణకు ఇప్పటికే ఆధార్ విశిష్ట సంఖ్య వినియోగం తప్పనిసరి చేశారు. వివిధ ప్రభుత్వ విభాగాలకు ఆధార్ డేటా బేస్ను అందుబాటులోకి తేవడం వల్ల ఉపకార వేతనాలు, పింఛన్లు, ఆరోగ్యం, ఉపాధి హామీ, ప్రజా పంపిణీ, కిరోసిన్, వంట గ్యాస్, రాయితీలు, ఇతర సంక్షేమ పథకాల్లో అవినీతి పక్కదారి పట్టడం గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా క్రయ విక్రయాల్లో ఆధార్ తప్పనిసరి చేసిన తర్వాత బినామీ ఆస్తులు కొనడం, అమ్మడం కష్టతరంగా మారింది. బినామీ సంస్థల నిర్వహణ సంక్లిష్టమైంది. ఇప్పుడు తెచ్చిన కఠిన నిబంధనలతో మారుపేర్లతో బ్యాంకు ఖాతాలు తెరవడానికి అంత సులువుగా సాహసం చేయలేకపోతున్నారు. పన్నుల ఎగవేత తగ్గుతోంది. ఆన్లైన్ బయోమెట్రిక్ వ్యాలిడేషన్ వల్ల లేని చోట్ల ఉన్నట్లు, ఉన్న చోట లేనట్లు నమ్మించే జిమ్మిక్కులు ఆగిపోతున్నాయి.